సంజు శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తను సెంచరీ చేయకపోయినప్పటికీ కూడా 97 రన్స్ చేసినప్పటికీ కూడా అది సెంచరీ కంటే ఎక్కువనే గుర్తుపెట్టుకుంటాడు. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాడు ఈ ఇన్నింగ్స్ని. ఎందుకు అంటే ఇది ఇండియాను సెమీఫైనల్కు చేర్చినటువంటి ఇన్నింగ్స్. మరి వెస్టిండీస్తో జరిగినటువంటి నాకౌట్ మ్యాచ్లో, అంటే ఇది మనం వర్చువల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్గా చెప్పుకున్నాము. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఇండియా సెమీఫైనల్కి చేరుతుంది. మరి అట్లాంటి టైంలో టీమిండియా ఎదుట 196 టార్గెట్ పెట్టింది వెస్టిండీస్. మరి ఆ 196 టార్గెట్ని ఛేదించేసేటప్పుడు అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఓపెనింగ్ వచ్చారు. అభిషేక్ 10 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 10 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఒక పక్క వికెట్లన్నీ పడుతున్నా కూడా క్రీజులో పాతుకుపోయి తనదైన షాట్లతో అలరించాడు సంజు శాంసన్. అద్భుతంగా ఆడాడు. ఒకవైపు సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. 50+ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. ఆ తర్వాత సూర్య అవుట్ అయిన తర్వాత మళ్ళీ తిలక్తో కలిసి పార్ట్నర్షిప్ మెయింటైన్ చేశాడు. ఆ తర్వాత హార్దిక్తో కలిసి పార్ట్నర్షిప్ మెయింటైన్ చేశాడు. ఒక ఎండ్లో తను హోప్గా నిలిచాడు టీమిండియాకి. టైంకి కావలసిన టైంకి సిక్స్లు కొట్టాడు, కావలసిన టైంకి ఫోర్లు కొట్టాడు. ఎక్కడ కూడా రిక్వైర్డ్ రన్ రేట్ అనేది భారీగా పెరగకుండా చూశాడు. ఒక కామ్ అండ్ కంపోజ్డ్ ఇన్నింగ్స్ ఆడాడు. తను ఎక్కడ కూడా ఏ షాట్ కూడా ఇది ఇట్లా ఆడకుండా ఉండాల్సిందేమో అని రిగ్రెట్ అవ్వకుండా ప్రతి షాట్ పర్ఫెక్ట్గా ఆడాడు. ఎస్పెషల్లీ తనదైన స్టైల్లో ఆ బ్యాక్ ఫుట్లో జరిగి సిక్స్లు కొట్టడం మిడ్ వికెట్ పై. సో అవైతే నిజంగా అద్భుతంగా చూసాం మనం ఈరోజు. పాయింట్స్ దిశగా కొట్టడం, ప్రతి వైపుగా గ్రౌండ్ నలుమూల షాట్స్ కొట్టాడు సంజు శాంసన్. అసలు వరల్డ్ కప్ కి ముందు టీంలో ప్లేస్ అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొన్నాడు. వరల్డ్ కప్ లో ఛాన్స్ కోల్పోయాడు. ఇషాన్ కిషన్ రావడంతో ఓపెనర్ గా ఇషాన్ కిషన్ తీసుకొచ్చారు. సో తన్ను పక్కన పెట్టారు. ఎప్పుడైతే అభిషేక్ శర్మకి ఆ స్టమక్ పెయిన్ కారణంగా తను హాస్పిటలైజ్ అవ్వడము, ఒక మ్యాచ్లో ఇతనికి అవకాశం రావడము, తర్వాత రింకు సింగ్ తన ఫాదర్కి బాగాలేక అతను కూడా వెళ్ళిపోవడం, దీంతో టీంలో మళ్ళీ ఛాన్స్ వచ్చింది. వచ్చిన ఛాన్స్ను సద్వినియోగం చేసుకున్నాడు. ఇప్పుడు రైట్ టైంలో తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు సంజు శాంసన్. ఈరోజు ఈ విజయం టీమిండియా సెమీఫైనల్కి చేరింది అంటే డెఫినెట్గా సంజు శాంసన్, ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఆయా షేర్ అని, డెఫినెట్గా అందరూ ఇప్పుడు సంజు శాంసన్ని ఆయా షేర్ అనే పిలుస్తూ ఉంటారు. ఎందుకు అంటే అతను ఆడిన ఇన్నింగ్స్ అయితే కలకాలం గుర్తుంటుంది. వెస్టిండీస్కి కూడా గుర్తుంటుంది. ఎప్పటికీ విండీస్ ప్లేయర్లు కూడా మర్చిపోలేరు. ఎందుకంటే వాళ్ళు 2016 నుంచి ఇప్పటి వరకు సెమీఫైనల్స్ చేరిందే లేదు. సో అట్లాంటి టీంకి మళ్ళీ అవకాశం వచ్చింది. వాళ్ళు కూడా అన్బీటన్గా ఉన్నారు, బాగా ఆడుతూ వస్తున్నారు. సో అట్లాంటి టీం మీద చెలరేగి ఆడాడు సంజు శాంసన్. 26 బాల్స్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజు శాంసన్ ఆ తర్వాత కూడా వెనక్కి తిరిగి చూడలేడు. నార్మల్గా సంజు శాంసన్ ఓపెనింగ్లో వస్తే హాఫ్ సెంచరీ చేయడమో లేదంటే 30+ రన్స్ స్కోర్ చేయడం, ఆ తర్వాత ఒక భారీ షాట్ ఆడి అవుట్ అవడం, ఇట్లా చూస్తుంటాం. కానీ ఈరోజు డిఫరెంట్ సంజు శాంసన్నే చూసాము. చివరి వరకు ఉండి మ్యాచ్ గెలిపించాలి అన్న సంజు శాంసనే కనిపించాడు. ఆ 26 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత కూడా చివరి వరకు నిలబడి ఆడాలి అన్నట్టుగానే ఆడాడు. అదే జరిగింది. ఒక ఎండ్లో హార్దిక్ పాండ్యా వచ్చిన టైంలో కూడా హార్దిక్ కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. అంటే షాట్ సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు అతనికి. ఒక లైఫ్ కూడా వచ్చింది హార్దిక్కి. సో అయినప్పటికీ కూడా సంజు శాంసన్ తనదైన స్టైల్లో చాలా ఫ్రీగా షాట్స్ ఆడాడు. చివరి ఓవర్ వరకు కూడా మ్యాచ్ను తీసుకెళ్ళినా కూడా శివం దూబే సహకారంతో, శివం దూబే వచ్చి ప్రెషర్ రిలీజ్ చేశాడు. ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడో ఆ టైంలో హార్దిక్ అవుట్ అయిన తర్వాత 10 బాల్స్లో 17 రన్స్ టీమిండియా ఈక్వేషన్. అప్పుడు వచ్చిన శివం దుబే తాను ఫేస్ చేసిన ఫస్ట్ బాల్కే 4 కొట్టాడు. ఆ తర్వాత బాల్ డాట్ బాల్ అయింది, మళ్ళీ 4 కొట్టాడు. ఇక లాస్ట్ ఓవర్లో ఈక్వేషన్ చాలా ఈజీ అయిపోయింది. 6 బాల్స్లో 7 రన్స్. సంజు శాంసన్ లాస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్కే 6 కొట్టాడు. స్కోర్స్ లెవెల్ అయిపోయినాయి. ఆ తర్వాత 4 కొట్టాడు. దీంతో 97 నాట్అవుట్గా నిలిచాడు సంజు శాంసన్. మొత్తం 50 బాల్స్ ఆడినటువంటి సంజు శాంసన్ 12 ఫోర్స్ కొట్టాడు, 4 సిక్సెస్ కొట్టాడు తన ఇన్నింగ్స్లో. ఇంకొంచెం రన్స్ వెస్టిండీస్ కొట్టుంటే తన సెంచరీ కూడా కంప్లీట్ అయ్యేదేమో ఆ రేంజ్లో అనిపించింది. మరి సంజు శాంసన్ ఎంత డిఫరెంట్ సిచ్యువేషన్స్ నుంచి వచ్చి ఎలా మోల్డ్ చేసుకొని తనను తాను ఇన్నింగ్స్ని ఎలా ముందుకు నడిపాడని అయితే నిజంగా చాలా మంది దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తీసుకుంటున్న టైంలో కూడా తను చెప్పాడు, సో తనకు ఈ ఫార్మాట్ కొత్త ఏమీ కాదు, కొన్నేళ్ల నుంచి ఇదే ఫార్మాట్లో ఆడుతున్నాను, ఇదే ఫార్మాట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, MS ధోని వీళ్ళందరితో కలిసి ఆడాను, వాళ్ళందరినీ చూస్తూ ఆడాను. సో కాబట్టి వాళ్ళ నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాను, వాళ్ళని చూసి నేర్చుకున్నాను, వాళ్ళు సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎలా ఆడతారన్నది వాళ్ళ నుంచే నేర్చుకున్నాను. ఈరోజు నేను కూడా చేసింది అదే, సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడాలనుకున్నాను. సో తను ఇంతటి స్పెషల్ నాకు ఆడతానని అయితే ఎప్పుడు అనుకోలేదని చెప్పాడు. ఓకే, తన జీవితంలోనే ఇది మర్చిపోలేని ఇన్నింగ్స్ అవుతుందని కూడా చెప్పాడు తను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకుంటున్న సందర్భంలో. మ్యాచ్ గెలిపించిన తర్వాత గంభీర్ను కూడా చూసాము. గౌతమ్ గంభీర్ తనని హక్ చేసుకొని నిజంగా తను ఎన్ని మాటలు మౌనంగా మాట్లాడుకున్నాడో కూడా మనకు
చెప్పొచ్చు. ఇప్పుడు 97 ఆయన కూడా కోచ్గా ఉన్న గౌతమ్ గంభీర్ కూడా వరల్డ్ కప్ లో మనకు గుర్తుందా, 97 రన్స్ చేశాడు. నిజానికి వెస్టిండీస్ ఈ మ్యాచ్లో ఇండియా టాస్ గెలిచి వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంకొన్ని రన్స్ కనుక చేయాల్సి ఉండేదేమో. నిజానికి ఈ పిచ్ మీద వాళ్ళు ఒక 230 రన్స్ చేస్తే కొంచెం ఇండియాకి ఇంకా ఏమైనా డిఫికల్ట్ అయ్యేదేమో అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత స్కోర్ చేసినా కూడా ఇండియాకి బ్యాటింగ్ డెప్త్ అంతలా ఉంది కాబట్టి డెఫినెట్గా చేజింగ్ చేసే అవకాశం ఉంది. సో ఈ విషయంలో ఎస్పెషల్ ఇండియా బౌలర్లను కూడా ప్రైజ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. హర్షదీప్ కూడా ఒక ఓవర్లో ఎక్కువ ఇచ్చినప్పటికీ కూడా తర్వాత ఓవర్లో తను కంబ్యాక్ చేశాడు. ఎలాగైతే జేసన్ హోల్డర్ అండ్ రోమన్ పావెల్ వాళ్ళ ఇన్నింగ్స్ని నడిపారో ఆ ఇద్దరు ఆడటం వల్లనే వెస్టిండీస్ ఈ మాత్రమైనా స్కోర్ చేయగలిగింది. ఓకే, ఈ మ్యాచ్ గురించి బ్రీఫ్గా చెప్పాలంటే టాస్ గెలిచిన టీమిండియా వెస్టిండీస్కి బ్యాటింగ్ అప్పచెప్పింది. వెస్టిండీస్ ఓపెనర్లు షాయ్ హోప్ అండ్ రాస్టన్ చేజ్ వచ్చాడు ఈసారి ఓపెనింగ్లో. ఈ ఇద్దరు కలిసి ఫస్ట్ వికెట్కి 68 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. చాలా స్టడీగా ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు వీళ్ళు. ఆ తర్వాత షిమ్రాన్ హెట్మేయర్ అయితే వచ్చి మంచి ఫామ్లో ఉన్న హెట్మేయర్ ధన సిక్స్లు కొడుతూనే ఉన్నాడు. బుమ్రా రావడంతో షిమ్రాన్ హెట్మేయర్ని అవుట్ చేశాడు. డబుల్ బ్రేక్ త్రూ అందించాడు. ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు జస్ప్రీత్ బుమ్రా. ఒకటి షిమ్రాన్ హెట్మేయర్ని అవుట్ చేయడము, ఆ తర్వాత రాస్టన్ చేజ్ తను స్టడీగా ఆడుతున్నాడు. ఓపెనింగ్గా వచ్చి తను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. సో అటువంటి రాస్టన్ చేజ్ని అండ్ షిమ్రాన్ హెట్మేయర్ని ఈ ఇద్దరిని తీసి వెస్టిండీస్ని అయితే మంచి దెబ్బతీశాడు, కోలుకోలేని దెబ్బతీశాడు జస్ప్రీత్ బుమ్రా. ఇక ఆ తర్వాత షెర్ఫాన్ రూథర్ఫర్డ్ వికెట్ని హార్దిక్ పాండ్యా తీశాడు. వరుణ్ చక్రవర్తి అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు. మొత్తానికైతే వెస్టిండీస్ రోమన్ పావెల్ 34, జేసన్ హోల్డర్ 37 రన్స్ ఈ ఇద్దరు చేయడంతో 195 రన్స్ చేసింది. సో మరి ఈ టార్గెట్ని అయితే టీమిండియా సంజు శాంసన్ మంచి ఇన్నింగ్స్ ఆడడంతో చేసింది. సెమీఫైనల్కి దూసుకెళ్ళింది. సో ఇండియా ఇంగ్లాండ్తో సెమీఫైనల్ మ్యాచ్ ఆడుతుంది మార్చ్ 5వ తారీఖున వాంఖడే స్టేడియంలో. మరి ఆ గ్రౌండ్ సూర్యకుమార్ యాదవ్కి హోమ్ గ్రౌండ్, జస్ప్రీత్ బుమ్రాకి హోమ్ గ్రౌండ్, హార్దిక్ పాండ్యాకి హోమ్ గ్రౌండ్. మరి వీళ్ళందరూ అప్పుడు ఎలా ఫైర్ అవుతారో చూడాలి. వాళ్ళ ఇన్నింగ్స్లు అయితే డ్యూ ఉన్నాయి. అభిషేక్ శర్మ నుంచి ఒక బిగ్ ఇన్నింగ్స్ డ్యూ ఉంది, ఇషాన్ కిషన్ నుంచి ఒక బిగ్ ఇన్నింగ్స్ డ్యూ ఉంది. మొత్తానికైతే ప్రస్తుతానికైతే ఈ సెమీఫైనల్కి వెళ్ళటము ఈ సంజు శాంసన్ ఇన్నింగ్స్ని అయితే ఎంజాయ్ చేద్దాం. మరి ఈ మ్యాచ్లో సంజు శాంసన్ ఇన్నింగ్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.